నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు అసలు తిలక్ ట్యుటోరియల్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే చుట్టుపక్కల చూసినాం బాగానే, అయితే బాగుంది తిలక్ ట్యూషన్ అని మాకు చెప్పారు వేరే వాళ్ళకి ఇలా. దాని పర్పస్ మేము కూడా వచ్చి కాంటాక్ట్ చేసినాం ఆయన ఇలా వచ్చి వెరిఫికేషన్ కూడా చేసుకున్నాం. మంచిగా అనిపించింది, అందుకని పిల్లలు జాయిన్ చేసుకున్నాం. అంటే ఇక్కడ జాయిన్ చేయక ముందు మీ పాప ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా అనిపిస్తుంది? జాయిన్ చేయక ముందు జర అట్టడ అనిపించేది, జాయిన్ చేసినాక మంచిగా అనిపించింది. సో అంటే మార్క్స్ ఎలా వస్తున్నాయి? పర్లేదు, మార్క్స్ 80% బాగా వస్తుంది. మరి ఇక్కడ తిలక్ ట్యుటోరియల్స్ లో ఎన్విరాన్మెంట్ కానీ ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? ట్యూటర్స్ కానీ అంత బాగానే ఉంటుంది, మంచిగా అనిపించింది బాగా. అంటే ముందు ఇది వరకు ట్యూషన్స్ కూడా జాయిన్ చేసి ఉంటారు కదా, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అసలు? మీ పాప ఇంప్రూవ్మెంట్ లో కూడా చెప్తే ఏం చెప్తారు? అక్కడికి ఇక్కడికి అంటే అప్పుడు వేరే ఇంటికారు పంపించేది చిన్న ట్యూషన్స్, జర పిల్లలు పెద్దగా అని చెప్పేసి జర బాగుంటది అని తీసుకొచ్చి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్? ఓవరాల్ నాకు చాలా మంచిగా అనిపించింది ట్యూషన్. ఇంకెవరికైనా సజెస్ట్ చేయడం చేశారు? ముగ్గురు చెప్పిన, అంటే వాళ్ళు కూడా 10th క్లాస్ లో మేము జాయిన్ చేస్తామని చెప్పినాం. ఇప్పుడు కావచ్చు ఇట్లా మాక్సిమం ఇద్దరికైతే 2-3 చెప్పిన ఫ్రెండ్స్ ఉంటారు. సరే సార్ బాగుంటే రిజల్ట్ పాప రిజల్ట్ బాగుంటే మేము కూడా జాయిన్ చేస్తాం అన్నాం. అట్లా అంటే ఇక్కడ ఫ్యాకల్టీ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫ్యాకల్టీ హార్డ్ వర్క్ చేస్తారు, మంచిగా ఉంది. స్టూడెంట్స్ లాగా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, థియరీ ప్రాక్టికల్ 2 చెప్పిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది మంచిగా. పిల్లలు కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. బాగుంది ఫ్యాకల్టీ. స్టూడెంట్స్ ని ఎలా కేర్ చేస్తారు? అంటే ఇండివిజువల్ కేర్ తీసుకుంటారు, అడిగి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ రివెనింగ్ అడిగి క్లారిటీ తీసుకొని అర్థమయ్యేది చెప్పుకుంటారు. అది మంచిగా అనిపించింది. అంటే మీ పాప ఎలా చెప్పింది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత, తనకి ఎలా అనిపించింది? మా పాపకి జాయిన్ అయినాకనే మంచిగా ఉంది డాడీ, బాగాలేదు మంచిగా ఉంది, సూపర్ చెప్తున్నారు. ఫ్యాకల్టీ కూడా సార్ కూడా మంచిగా చెప్తున్నారు. అర్థం కాకపోయినా మళ్ళీ రిటర్న్ రిపీట్ చేసి అడుగుతున్నాం. పర్లేదు మంచిగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ.